కంటి శుక్లాల చికిత్సకు సంబంధించి ఎటువంటి టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు చాలా కంటి సర్జరీస్కి అంటే శస్త్రచికిత్సకి చాలా మార్పులు వచ్చాయండి. చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్లో వచ్చాయి ఇప్పుడు. అంటే మనం వెనకట తీసుకుంటే ఏదైతే ఇంట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అని మనం చేసేది, ఆ టెక్నిక్ అనేది పాతకాలపు టెక్నిక్. అది ఇప్పుడు అది కంప్లీట్గా మనం చేయట్లేదు. ఇది అంటే దాంట్లో ఏంటంటే ఈ క్యాటరాక్ట్ అయిన లెన్స్ మొత్తము టోటల్గా కంప్లీట్గా తీసేస్తారనమాట. క్రయోటెక్నాలజీ తోటి కంప్లీట్గా తీసేస్తారు. దాని మీద నెక్స్ట్ వచ్చిన వర్షన్ ఏంటంటే ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్. అంటే కొంచెం పెద్దగా కట్ చేసి దాని లోపల క్యాటరాక్ట్ అనేది మొత్తం తీసి వెనకాల ఒక సపోర్టింగ్ పొర ఉంచుతామన్నమాట. ఆ పొర మీద సపోర్ట్ మీద ఒకటి ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనేది ఉంటుంది. ఆ లెన్స్ అనేది అమరుస్తామన్నమాట. కానీ ఈ ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఇప్పుడు తగ్గించేసామండి. ఎందుకంటే దాంట్లో పెద్దగా ఉంటుంది కట్, ప్లస్ దాంట్లో కూడా 5-6 కుట్లు వేస్తామన్నమాట. దీని మీద ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ వచ్చాయి మనకి. అంటే వీటిని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ అన్నది అల్ట్రాసౌండ్ టెక్నాలజీ తోటి డిజైన్ చేసింది. అంటే దీంట్లో ఏం చేస్తామంటే మనది ఏదైతే కట్ చేస్తామో కంటి మీద, ఆ కట్ సైజ్ కూడా 1.8 మిల్లీమీటర్స్ నుంచి 2 మిల్లీమీటర్స్ 2.2 మిల్లీమీటర్స్ మ్యాక్సిమం దీంట్లో చేస్తామన్నమాట. ఈ ఇంత చిన్న కట్లో నుంచి అల్ట్రాసౌండ్ అనేది పంపించి లెన్స్ని ముక్కలుగా డివైడ్ చేసేసి లెన్స్ని మొత్తం తీసేస్తామన్నమాట. ఈ తీసేశాక లోపల ఇంట్రాక్యులర్ లెన్స్లో కూడా ఎన్నో రకాల డిజైన్స్, కొత్త లేటెస్ట్ వర్షన్స్ వచ్చాయి. దీంట్లో ఫోల్డబుల్ ఇంట్రాక్యులర్ లెన్సెస్ అని కూడా ఇప్పుడు లేటెస్ట్ వచ్చాయి. ఈ ఫోల్డబుల్ లెన్సెస్ని ఏం చేస్తామంటే లెన్స్ని మడిచేసి, పెద్దగా ఉన్న లెన్స్ని మడిచేసి ఈ 2 మిల్లీమీటర్స్ కట్లో నుంచి లోపలికి పంపించి ఏదైతే మనం కింద బ్యాగ్ సపోర్ట్ ఒకటి ఉంచుతామో ఆ సపోర్ట్ మీద ఈ లెన్స్ అనేది మనము అమరుస్తాము. దానివల్ల వాళ్ళకి చూపు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడు ఫేకోమల్సిఫికేషన్ లేటెస్ట్ అండి. ఇప్పుడు డాక్టర్ గారు, ఈ కంటి శుక్లాల ఆపరేషన్ అంటే కొంతమంది భయపడుతుంటారు కదా, అలా భయపడే పేషెంట్స్కి మీరేం చెప్తారు? ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి భయపడాల్సిన అవసరం లేదండి. వెనకట ఏమంటే ఒక వారం రోజులు కంప్లీట్గా పడుకొని ఉండటము, హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లోనే ఉండటము, ఇలాంటివి, తర్వాత కుట్లకి ఇన్ఫెక్షన్ రావటము, కుట్లలో ఏంటంటే చీము చేరటం, ఇలాంటి సమస్యలు ఉండేటివి. ఇప్పుడు కంప్లీట్గా టెక్నాలజీ మారింది. దీంట్లో మనం ఏమంటే నో ఇంజెక్షన్, అంటే మనం ఇచ్చే అనస్థీషియా కూడా ఇప్పుడు ఇదివరకు ఇంజెక్షన్స్ ఇచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు. వేరే విధంగా డ్రాప్స్ తోటి నో ఇంజెక్షన్ టెక్నిక్, తర్వాత నో సూచర్ టెక్నిక్ అంటాం. అంటే కుట్లు ఉండవు, కుట్లు లేని పద్ధతి. తర్వాత నో ప్యాచ్ టెక్నిక్, అంటే ఇదివరకు వేసినట్టు పట్టి వేసి ఉంచటము, 2-3 రోజులు ఉంచటము, రోజు డ్రెస్సింగ్ చేయటం, ఇలాంటివి ఏవి ఉండవండి. కంప్లీట్గా ప్యాచ్ అనేది లేకుండా ఆపరేషన్ చేస్తాము. సో నో ఇంజెక్షన్, నో సూచర్ అండ్ నో ప్యాచ్ టెక్నిక్ ఇది. అంటే పేషెంట్స్ డైరెక్ట్గా ఈ ఫేకోమల్సిఫికేషన్ టెక్నిక్లో ఆపరేషన్ చేసుకొని ఇక్కడ జస్ట్ అంటే ఒక ఆపరేషన్ ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది ఈ ఆపరేషన్. ఇది చేయించుకొని డైరెక్ట్గా మందులు అవి తీసేసుకొని మొత్తము పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపోయి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ చేసుకొని అంతా నార్మల్గా చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే షుగర్ పేషెంట్స్ షుగర్ పెరగకుండా చూసుకోవడం, బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవడం చూసుకోవడము, అండ్ కొంచెము అంటే కంటికి దుమ్ము ధూళి పడకుండా ఇవి కేర్ తీసుకున్నారంటే ఇవాళ రేపు ఉన్నది టెక్నాలజీ తోటి, స్కిల్ తోటి అసలు కంటి ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. డాక్టర్ గారు, ఈ కంట్లో అమర్చే ఇంట్రాక్యులర్ లెన్సెస్లో ఏమైనా రకాలు ఉంటాయా? ఉంటే వివరిస్తారా? కంట్లో బిగించే మనం అమర్చే ఇంట్రాక్యులర్ లెన్సెస్ రకరకాలు ఉంటాయండి. అంటే మనం స్టార్టింగ్లో తీసుకుంటే మొదట్లో వెనకట చేసినప్పుడు అంటే పెద్దగా కట్ చేసినప్పుడు రిజిడ్ లెన్సెస్ అనేటివి ఉండేవి. అంటే పాలీమిథైల్ బిత్ యాక్రిలేట్ అనేది PMMA అనే మెటీరియల్తో తయారు చేసేవన్నమాట. ఆ లెన్సెస్ కంటి లోపల మనము బిగించేదన్నమాట. ఇప్పుడు యాక్రిలిక్, సిలికాన్ ఇలాంటి రకరకాల మెటీరియల్లో కూడా లెన్సెస్ అనేటివి వస్తూ ఉన్నాయి. అయితే లెన్సెస్లో కూడా ఎట్లయితే టెక్నాలజీ సర్జరీలో మారుతుందో లెన్సెస్లో కూడా టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో మోనోఫోకల్ లెన్సెస్ ఉన్నాయి, తర్వాత మల్టీఫోకల్ లెన్సెస్ అని కూడా ఉన్నాయి. మోనోఫోకల్ లెన్సెస్లో మనకేమంటే దూరం చూపు ఒకటి కరెక్ట్ అవుతుంది, దగ్గర చూపుకి అద్దాలు పెట్టుకుంటారు. లేదా కొంతమంది ఎట్లా అంటే ఒక కంటికి దూరం చూపు కరెక్ట్ చేసుకుంటారు, ఒక కంటికి దగ్గర చూపుకి కరెక్ట్ చేసుకొని అట్లా కూడా మేనేజ్ చేస్తారండి. మల్టీఫోకల్ లెన్సెస్ వచ్చేసి అన్ని రకాల డిస్టెన్స్లో కూడా కరెక్ట్ చేసే లెన్సెస్. అంటే మీకు దూరము, ఇంటర్మీడియట్ అంటే మధ్య రకం దూరంలో ఉన్నది, తర్వాత దగ్గరగా ఉన్నది, అన్ని రకాల డిస్టెన్సెస్లో ఉన్న మొత్తము ఆబ్జెక్ట్స్ కానీ వస్తువులు కానీ అన్నీ కూడా క్లారిటీ కోసము మల్టీఫోకల్ లెన్సెస్ అనేవి కూడా ఇప్పుడు ఉన్నాయి.
సో ఈ మల్టీఫోకల్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు అద్దాలు కళ్ళజోడు అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు మనము. అంటే వాళ్ళకి అన్ని డిస్టెన్సెస్ అవపడుతూ ఉంటాయి కాబట్టి కళ్ళజోడు మీద డిపెండెన్సీ అనేది లేకుండా మనము మల్టీఫోకల్ లెన్సెస్ కూడా పెడుతున్నాం ఇప్పుడు. అలాగే డాక్టర్, కంటి ఆపరేషన్ సమయంలో మత్తు కంటికి ఎలా ఇస్తారు? కంటికి మత్తు కూడా రకరకాలుగా ఉందండి. దాంట్లో కూడా ఇవాల్వ్ అవుతూ వస్తూ ఉంది. అంటే ఫస్ట్ మనము ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళము. కంటికి దగ్గర ఇంజెక్షన్ ఇచ్చేసి కన్ను మొత్తం మొద్దుబారిపోయేలాగా చేస్తాము. అంటే ఏమవుతుంది అంటే కంటి మూమెంట్స్, కదలికలు అనేవి కూడా కంప్లీట్గా మొద్దుబారిపోయేలాగా చేస్తాము. మనకి ఆపరేషన్ అప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కన్ను అనేది కదిలించకుండా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఆ కన్ను మొద్దుబారిపోవడం అనేది ఇంపార్టెంట్. సో కంటికి ఇంజెక్షన్స్ ఇచ్చేసి మనం దాన్ని మొద్దుబారిపోయేలాగా చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు దాని మించి కూడా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్ ఏదైతే ఫేకోమల్సిఫికేషన్ అల్ట్రాసౌండ్ టెక్నిక్ వచ్చిందో ఇది ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం సర్జరీస్ అనేటివి. స్కిల్ ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో దీంతో ఇంజెక్షన్ అనేది కూడా లేకుండా కేవలం డ్రాప్స్ తోటి కూడా మత్తు ఇచ్చేసి కన్ను మొద్దుపారిపోయేలాగా చేసి మనం ఆపరేషన్ చేయొచ్చు. అయితే ఇందులో పేషెంట్ కోఆపరేషన్ కూడా కొంత ఇంపార్టెంట్ అండి. అంటే పైన ఒక టార్గెట్ లైట్ ఉంటుంది, ఆ లైట్ వైపే ఫోకస్డ్గా చూస్తూ ఉండాలి అంతే. పేషెంట్ చేయాల్సింది ఏంటి అని అంటే కన్ను కదిలించకుండా ఆ లైట్ వంక చూడటమే. సో దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఇంజెక్షన్ అనేది లేకుండా ఆపరేషన్ అనేది మనం సులువుగా చేయొచ్చు. కంటి శుక్లాల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కంటి శుక్లాల ఆపరేషన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎలాగంటే కంట్లో మేము వాడుకునే డ్రాప్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తామన్నమాట. ఆ ప్రిస్క్రిప్షన్ని థరోగా ఫాలో అవ్వటము. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో, ఎయిర్లో కానీ చుట్టూ ఉన్నది మనకి ఉన్న వాతావరణంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కొంచెం ఏంటంటే క్రిములు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దానికి తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్ డ్రాప్స్ అనేవి ఇస్తామన్నమాట. ఈ యాంటీబయాటిక్ డ్రాప్స్ అనేవి వాడుకోవాలి. తర్వాత కంటి దగ్గర ఆపరేషన్ చేశాం కాబట్టి వాపు రాకుండా వాపుకు సంబంధించిన డ్రాప్స్ కూడా ఇస్తాము. ఈ చెప్పిన పద్ధతి ప్రకారం దాని టేపరింగ్ డోసెస్లో అంటే తగ్గించుకుంటూ రావటము. యాంటీబయాటిక్ డ్రాప్స్ అయితే 2-3 వారాలు, ఈ వాపు తగ్గించడానికి అయితేనేమో 5-6 వారాలు ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది. చెప్పిన విధంగా అదే క్రమ పద్ధతిలో మీరు డ్రాప్స్ అవి వాడుకోవాలి. తర్వాత కంట్లో నీళ్లు పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అట్లీస్ట్ ఒక వారం రోజులు. ఎందుకంటే కంట్లో ఇప్పుడు మనకు వాటర్లో కూడా క్రిములు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అనేది కంట్లో ఎంటర్ అవ్వకూడదు. సో ఫస్ట్ 1 వీక్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. సో తలస్నానం అనేది కంట్లోకి కనుక నీళ్లు పోకుండా చేయగలిగితే 5 రోజుల తర్వాత ఎప్పుడైనా చేయొచ్చండి. లేదంటే కంట్లోకి నీళ్ళు పోయే అవకాశం ఉంటే ఒక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేయటం మంచిది. మెయిన్గా తలస్నానం ఒకటి. తర్వాత చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే పిల్లల్ని ఎత్తుకోవడము, వాళ్ళతో ఆడుకోవడం లాంటివి కొన్ని రోజులు అంటే అట్లీస్ట్ ఒక 3 వారాలు 4 వారాలు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకు అంటే పొరపాటున వాళ్ళకి ఆడుతూ వాళ్ళ చేయి తగలటము, పొరపాటున దెబ్బ కనుక తాకిందంటే ఇది కుట్టు లేని పద్ధతి కాబట్టి మళ్ళీ ఒక్కొక్కసారి ఆ కట్ చేసిన చోట ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఏంటంటే పిల్లలతోటి కేర్ఫుల్గా ఉండాలి. దుమ్ము ధూళి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత ఆపరేషన్ అయిపోయినాక అందరికీ నల్ల అద్దాలు ఇస్తాము. ఒక వారం రోజులు అంటే ఒకటేసారి మనం క్యాటరాక్ట్ అనేది శుక్లం అనేది తీసేశాక కాంతి అంటే వెలుగు అనేది చాలా బ్రైట్గా అవపడుతుంది. అంటే వెలుగు కంట్లోకి ఎక్కువగా పోతుంది కాబట్టి చాలా బ్రైట్గా అవపడతాయి అన్నీ కూడా. సో దానికి నల్లద్దాలు అనేవి పెట్టుకుంటే కొంత ఫిల్టరేషన్ అనేది ఉంటుంది. ఆ ఫిల్టరేషన్ అనేది లైట్ అడ్జస్ట్మెంట్ వరకు అంటే ఒక వారం 10 రోజులు అడ్జస్ట్ అయ్యే వరకు అది పెట్టుకొని స్లోగా తీసేసి మళ్ళీ లైట్గా అనేది అలవాటు పడవచ్చు. తర్వాత డ్రాప్స్ వేసేటప్పుడు చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని వేసేవాళ్ళు చేతులు మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని డ్రాప్స్ వేస్తే మంచిది. ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటుంది. తర్వాత నెయిల్స్ అనేది కూడా కట్ చేసుకోవాలి. పేషెంట్స్ నెయిల్స్ అనేవి కూడా పొరపాటున గోరు తగలటం లాంటివి అలా జరగకుండా నెయిల్స్ అనేవి కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి గ్రీన్ కలర్ ఒకటి క్యాప్ అనేది ఒకటి ఇస్తాము. ఆ క్యాప్ అనేది ప్యాచ్ అనేది రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకుంటే నిద్రలో పొరపాటున కన్ను నలపకుండా ఉండటానికి మనకి సేఫ్గా ఉంటుందన్నమాట. ఒక వారం 10 రోజులు ఆ క్యాప్ అది పెట్టుకోవాలి. ఇప్పుడు కంటి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ క్యాప్ కానీ ఆ నల్ల అద్దాలు కానీ ఇవి డైలీ మంచిగా క్లీన్ చేసుకొని వాడుకుంటే కంటికి ఇన్ఫెక్షన్స్ రావు. తర్వాత కన్నును రోజు క్లీన్ చేయాలి. అంటే క్లీన్ చేసే పద్ధతి కూడా ఎలాగంటే వాటర్ మంచిగా బాయిల్ చేసుకొని కాటన్ కూడా కొంచెం ఫ్రెష్ కాటన్ తీసుకొని దాంట్లో వేసి బాయిల్ చేసి చేతులు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని
ఆ కాటన్ తీసి నీళ్లు వేడి చేసిన నీళ్లు చల్లారాక కాటన్లోంచి తీసుకొని నీళ్ళన్నీ పిండేసి ఆ వెట్ కాటన్తో క్లీన్ చేసుకుంటే కన్ను శుభ్రం అవుతుంది. లేదా ఇవాళ రేపు స్టెరైల్ స్వాబ్స్ కూడా దొరుకుతున్నాయండి బయట, వాటితోటి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినారంటే కంటికి మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్లడ్ షుగర్స్ మంచిగా కంట్రోల్ పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.